వంగవీటి కోస్తా జిల్లాల్లో ఈ పేరు ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రాజధానిగా ఉన్న బెజవాడలో రాజకీయంగా చక్రం తిప్పింది వంగవీటి కుటుంబం. 80ల్లో వంగవీటి రంగ అంటే పెద్ద సంచలనం. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చారు వంగవీటి రాధ. అయితే రంగాకున్న క్రేజ్ను అందిపుచ్చుకోవడంలో రాధ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో పెద్దగా గ్రాఫ్ పెంచుకోలేకపోతున్నారాయన. ఆయన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో గెలిచింది ఒకే ఒక్కసారి. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీలో చేరిన వంగవీటి రాధ 2014లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా అదృష్టం భరించలేదు. ఇక 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అప్పుడు ఎక్కడా పోటీ చేసే అవకాశం దక్కలేదు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవిస్తారని ప్రచారం జరిగింది. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు, ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. ఇక 2019 నుంచి 2024 వరకు ఆయన టీడీపీలోనే కొనసాగిన పొత్తుల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ పార్టీ కోసం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ముఖ్యంగా కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక రాధకు పదవి ఖాయం అనుకున్నారు. మొదట నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీలో ఏదో ఒకటి వస్తుందని ఆశించారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అది కుదరలేదు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం వస్తుందని ఊహించారు. అది జరగలేదు. దీంతో ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఇన్నాళ్లుగా ఏ పదవి లేదని ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదని రాధ అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అటు రాధ కూడా టీడీపీలో ఆయనకు కనీస గౌరవం దక్కలేదని, తన సేవలను గుర్తించలేదని తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆయన తన 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ ఇలా 4 పార్టీలు మారారు. దీంతో ఏ పార్టీలోకి వెళ్లినా ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన రాధ రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని ఒకసారి, లేదు ఆయన కొత్త పార్టీ పెడతారని మరోసారి ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆ మధ్య రంగా రాధ మిత్రమండలి సమావేశంలో కూడా తీవ్ర నైరాశ్యంతో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు ఆయన గురించి మరో ప్రచారం మొదలైంది. ఆయన మళ్లీ కొత్త రాజకీయం స్టార్ట్ చేస్తారని, టీడీపీకి దూరంగా ఉంటున్నారని. ఇక కడపలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన టీడీపీ మహానాడులో రాధ కనిపించలేదన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయన నిజంగానే రాలేదా, లేదంటే ఎందుకు రాలేదు అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. కోస్తా జిల్లాల్లో కీలక నేతగా ఉన్న రాధ ఎందుకు మహానాడుకు దూరంగా ఉన్నారని కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదని, అసంతృప్తితో ఉన్నారని మళ్లీ ప్రచారం మొదలైంది. నిజానికి ఆయనకు గడిచిన 16 ఏళ్లుగా ఎలాంటి అధికార పదవి దక్కలేదని అభిమానులు, అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి ఆయన స్వయం కృతాపరాధం కూడా కారణమని చెబుతున్నారు. ఆయన గెలిచిన పార్టీలో ఉండక అదే సమయానికి ఓడిన పార్టీలోకి వెళ్లడం వల్ల కూడా ఛాన్స్ దక్కలేదని అంటున్నారు. ఇక 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయనకు ఏడాదిగా చూస్తే ఏ పదవి దక్కలేదని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి ఆయనకిస్తామని చెప్పారని అంటున్నారు. కానీ అదేమీ జరగలేదు. చూడబోతే 2028 వరకు ఎమ్మెల్సీ పదవులేవి ఖాళీ అయ్యే సూచనలు లేవు. అప్పటిదాకా ఖాళీగా కూర్చోవడమేనా అన్న చర్చ కూడా అనుచర వర్గాల్లో సాగుతోందట. దానికి తోడు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని కూడా అంటున్నారు. దీంతో ఆయన మళ్లీ వైసీపీలోకి వెళ్తారని సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే రాధ పార్టీలు మారేది లేదని, ఆయన టీడీపీలోనే ఉంటారని, పదవుల విషయంలో ఆయనకు తపన కూడా లేదని వారు ఉన్నారు. మరోవైపు రాధ రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్తారు, అలాంటిదేమీ లేదని, టీడీపీలో ఆయన చాలా కంఫర్ట్గా ఉన్నారని చెబుతున్నారు కొంతమంది ఆయన సన్నిహితులు. రాధకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుందని చెప్తున్నారు. అప్పటి వరకు ఓపిక్గా ఉంటామని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. రాధ రాజకీయాల్లోనే ఉంటారు. ఆ మధ్య కాస్త అనారోగ్య సమస్యల వల్ల యాక్టివ్గా లేరంతే అని చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో ఏది పుకారో, ఏది నిజమో తెలియడం లేదు. దాంతో రాధ చుట్టూ మళ్లీ రకరకాలుగా ప్రచారం మొదలైంది. దానికి కారణం ఆయన పెద్దగా యాక్టివ్గా కనిపించకపోవడమేనని, టీడీపీకి పండుగ లాంటి మహానాడుకు ఆయన దూరంగా ఉండడమేనని అంటున్నారు. అందుకే ఇలాంటి వార్తలకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వంగవీటి రాధ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి రాధ రాజకీయ జీవితం ఏ మలుపు తిరుగుతుందో, ఆయన ఏ రకంగా మళ్ళీ జనంలోకి వస్తారో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.